అంటే ఫస్ట్ది ఏదో అయ్యింది, అది అయిపోయింది. ఓకే. సెకండ్ది ఇప్పుడు ప్రవీణ్ లక్కీ తోటి నీ రిలేషన్ కొనసాగుతుంది, లవ్ చేస్తున్నావు. ఫస్ట్ది అయింది ఏదో అయిపోయింది అంటే నేనేం చేయలేదు కదా. అందుకే నువ్వు లవ్ చేసినావు అని చెప్పలేదు నేను. అదే ఏదో అయిపోయింది అన్న నేను. ఆ, అవునా? సో సెకండ్ది ఈ ప్రవీణ్ లక్కీని లవ్ చేస్తున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు. సో అది పెళ్లి పీటలు దాకా పోతుందా, లేకుంటే మధ్యలో ఎవరన్నా ఎంట్రీ ఇస్తారా? మధ్యలో మళ్ళీ ఎందుకు ఇస్తారు ఎవరు ఎంట్రీ? ఏమో ఎవరన్నా ఇస్తారా అని. నువ్వు కావాలని కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించలేదా మీకు? ఏమి ఎక్కువ మాట్లాడుతున్నా, జస్ట్ నేను అడిగిన క్వశ్చన్. అసలు క్వశ్చన్ అయినా ఇప్పటికీ కూడా నేను బేసిక్గా ఇంతకుముందు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఈ టాపిక్స్ మళ్ళీ తీయొద్దు. నేను ఆల్రెడీ నా యూట్యూబ్లో కూడా ఈ అసలు ప్రవీణ్ అనే టాపిక్స్ అసలు దీని గురించి ఏం తీయొద్దు అని చెప్పినాక కూడా మీరు తీసినా కూడా మీకు చాలా మంచి ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చాను అర్థమయ్యేటట్టు. కానీ మళ్ళీ మీరు ఏదో కావాలని రెచ్చగొడుతున్నారు నన్ను. నేను క్వశ్చన్ అడిగిన రెచ్చగొట్టడం ఎందుకు ఇప్పుడు నేను పెళ్ళి అవుతుంది మాకు సూన్ పెళ్ళి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా ఎంట్రీ ఇస్తారంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? మీ గురించి నేను బ్యాడ్గా ఏమనుకోలేదు కదా. బ్యాడ్గా ఏమనుకోకపోతే అలా ఎలా చెప్తారు మీరు? నేను క్వశ్చన్ అడిగా, ఇంకెవరన్నా ఉన్నా. నాకు నచ్చలేదు ఆ క్వశ్చన్. బేసిక్గా నేను ఇంటర్వ్యూకి రాకముందు కూడా వచ్చే ముందు కూడా నేను ఏం చెప్పాను, నాకు అసలు దాని గురించి అడగొద్దు అన్న. అయినా సరే మీరు సగం మీరు అదే అడిగారు. సరే పోన్లే అని చెప్పేసి నేను చెప్పేశాను. జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి కాదు, నీ గురించి నేను తెలుసుకుని నేనేం చేస్తాను. జనాలు అడిగారా పెళ్లి అన్నారు కదా మళ్ళీ ఎవరైనా వస్తారా అని చెప్పేసి? అంటే ఎలా కనిపిస్తున్నాను నేను మీ కంటికి? జనాలు అనుకుంటారు కదా మళ్ళీ అంటే ఫైమా ఈయననే పెళ్లి చేసుకుంటుందా. బేసిక్గా మీ ఇంటర్వ్యూస్ గురించి తెలిసినాక కూడా వచ్చాను చూడండి, అది నా బుద్ధి తక్కువ. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి ఇవన్నీ మాట్లాడడం కాదు, జనాలల్లా క్వశ్చన్లు ఉంటాయి ఇవి. నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదు. నా పర్సనల్ మీరు ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఎవరు వస్తారండి? పబ్లిక్ ఫిగర్ కదండి. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎవరు వస్తారండి? కాదండి, మీరు పబ్లిక్ ఫిగర్ కదా. మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారంటే అసలు నేను రాకపోతుంటే. సరే అదంతా పక్కన పెట్టండి, మీరేంటారు? వేరే వాళ్ళని చేసుకోండి, నేను చేయను. హలో మేడం కూర్చోండి. ఫైమా కూర్చోండి. ఆ డోర్ క్లోజ్ చేయండి, కూర్చోండి. బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేదు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. నిజంగా నేను బేసిక్గా టైం వేస్ట్ అనుకుంటున్నా. ఎందుకు? వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి జనాలు మీకే తెలియాలి. నేను ఏది మాట్లాడినా కానీ అందులో ఏదో నెగిటివ్ చేసేద్దాము అంటే మీరు మీ ఇంటర్వ్యూ హిట్ అవ్వడం కోసం మీరు ఎవరైనా సరే నెగిటివ్ చేసేస్తారా? నా ఇంటర్వ్యూ హిట్ అవ్వడం కోసం కాదు, నా ఇంటర్వ్యూ హిట్ అవ్వడం కోసం కాదు. మరి ఏంటి? అర్థమవుతుందా? జనాలల్లో నిజంగా ఈ క్వశ్చన్లు ఉన్నాయి. నార్మల్గా అసలు ఇంటర్వ్యూ అంటే ఎలా అడిగారంటే ఒక్క నిమిషం